ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మళ్ళా ఈ కాలము సమయము ఈ దినాన్ని ప్రభు మనకిచ్చాడు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం చేయొచ్చు. ఆయన యందు ఆనందించగలిగే ధన్యత మనం పొందులాగున ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ సమయంలో మనమందరం కూడా వ్యక్తిగతంగా ముఖాముఖిగా మనము లేము. దానికి కారణం ప్రస్తుతం పరిస్థితులు. అయినా మన ముఖాముఖి వ్యక్తిగతంగా మనం ఒకరినొకరు భౌతికంగా మనం చూడకపోయినా దేవుని కృపను బట్టి మనము ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని మనం విశ్వసించి ఆయన ఆనందించడానికి మనం సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో దేవుని సన్నిధిని మనం అనుగ్రహించే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఆయన మన పునరుద్ధానాల్లో మేము ఐక్యపడి ఉన్న ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మీ వాక్యం ద్వారా స్వరం వినడానికి
మేము ఎంతో ఆస్తూ ఉన్నాం తండ్రి. దేవ సమయంలో మీ కృపకి మేము అప్పగించుకుంటున్నాము. మీ యొక్క సహవాసం మీరు మాతో ఉంచినందుకు మేము ధన్యులని భావిస్తున్నాము. దేవ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మీ వాక్య సత్యాన్ని మేము గ్రహించుకొని తద్వారా మేము మీకు ప్రియమైన కుమారుల వలె కుమార్తెల వలె మేము జీవిస్తూ మీ చిత్తం సంపూర్ణంగా మా జీవితాలు నెరవేర్చే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మికతో స్తుతిస్తూ మిగిలిన కాలం సమయం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో వాక్యశాలలో వెళ్దాం. ఈ దినాన్న మనం గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనం ప్రేమించి మనల్ని ఏర్పరచుకొని 3 విధములైన పిలుపులతో ఆయన మనల్ని పిలిచాడు. ఒకటి ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపు, రెండోది పరిశుద్ధమైన పిలుపు, మూడోది ఉన్నతమైన పిలుపు. ఈ 3 కూడా ప్రభు మనం ప్రేమించి ఈ 3 మాటల్లో కూడా చాలా దేవుని యొక్క కృపను చెప్తున్నాను. మనల్ని సామాన్యమైన పిలవలేదు కాబట్టి మనంతో ధన్యం. ఈ సమయంలో క్లుప్తంగా మనం ఉన్నతమైన పిలుపు గురించి మనం ధ్యానిద్దాం. గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 16 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. మంచిది. అంచేత ఈ చదివిన వాక్యంలోని దేవుని యొక్క సత్యాన్ని మనం ఇది నాన్న చూస్తున్నాం. ఇక్కడ మనం చదివిన లేఖన భావంలోని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పౌరుల జీవితంలో కొన్ని శ్రేష్టమైన కొన్ని అమూల్యమైన స్థితులను ఫలితాలను ఆయన జీవితంలో దేవుని సంబంధించి దేవుని కృపను బట్టి ఆయన వాంఛిస్తున్నాడు. అలాగా ఆయన వాంఛిస్తూ ఆయన హృదయ వాంఛను బట్టి ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని ఆయన తన జీవితంలో స్వతంత్రించుకోవాలి. అలాగా స్వతంత్రించుకోవాలంటే ఆయన దేవుని ఆకర్షించినట్లయితే మనం 13వ వచనం సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి వరకు ఎగరబడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తున్నాను. దయచేసి గమనించండి, ఇక్కడ పౌరు యొక్క హృదయ వాంఛ, పౌరు యొక్క హృదయ ఆకాంక్ష ఏంటంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తునంటాడు. ఈయన యొక్క హృదయ వాంఛ ఏంటి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఉన్నతమైన పిలుపు, ఆ ఉన్నతమైన పిలుపుతో మనం పిలిచాడు. అంతేకాకుండా ఆ పిలుపునకు దేవుడు ఓ బహుమానం కూడా ఏర్పరిచాడు. అయితే ఆ బహుమానం పొందాలంటే ఏం చేయాలి? మనం గురి వద్దకే పరిగెత్తాలి. దయచేసి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ నేను వివరిస్తున్నాను.
దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు మనల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. అంతేకాకుండా ఆ ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుడు ఆ పిలుపును పొందిన మనము ఆ పిలుపును స్వతంత్రించుకున్న మనము దేవుడు అన్నాడు, ఆ పిలుపు ఎవరైతే పొందుకుంటున్నారో ఆ ఉన్నతమైన పిలుపు దేవుడు అన్నాడు బహుమానం. ఓ ఉన్నతమైన పిలుపు పిలిచాడు. ఆ పిలుపు నువ్వు ఏం చేసినాడు? ఓ బహుమానాన్ని పొందవాలని ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆ బహుమానం పొందారు కాబట్టి ఎవరు పొందుతారో బహుమానం? గురి వద్దకే పరిగెత్తేవారు. ఈ రెండు వాక్యాలు ఉన్నటువంటి సారాంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీరు చాలా ధన్యులు. దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపు పిలిచాడు. ఆ పిలుపునకు ఒక బహుమానాన్ని పిలిచాడు. ఆ బహుమానం పొందాలంటే మనం ఏం చేయాలంటే మనకు గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఈ చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి దయచేసి వినండి. ఒక బహుమానం ఉంది. ఆయన ఉన్నతకు బహుమానం ఉంది. ఆ బహుమానం పొందాలి. బహుమానం పొందాలంటే గుడి వద్దకు పరిగెత్తాలి. దయచేసి గమనించండి. గుడి వద్దకు పరిగెత్తాలంటే, ఆ బహుమానం పొందాలంటే, ఆ పిలుపుని పొందాలంటే ఇవన్నీ కూడా ఒక పరిశుద్ధుడు తన జీవితంలో పొందుకోవాలంటే దానికి ఒక త్యాగం ఉంది. ఒక సాక్రిఫైస్, త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన వాడు మాత్రమే ఈ యొక్క బహుమానాన్ని పొందుతాడు, గురి చేరుకుంటాడు. ఏమిటి ఆ త్యాగం అని మనం గమనించినట్టయితే 13వ వచనంలో రాయబడింది, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మనిషి ముందున్న వాడి కొరికే వేగిరపడుచు. ఏం చేస్తున్నాడంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాడి కొరకే వేగిరపడుచు అంది. అంచేత దేని వాక్యాన్ని గమనించైతే దేవుడు మనం ప్రేమించి మనం పట్టిన పిలుపుని బట్టి ఆయన మనకి ఏమి సిద్ధపరిచాడో అది మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం గమనించినట్టయితే మనం 13వ వచనాన్ని మరోసారి నేను చేస్తాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాడి కొరకే వేగిరపడుచు. ఆ పిలుపును తగినట్లుగా ఆయన జీవించడానికి, ఆ బహుమానం పొందడానికి
ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. ఇంక ముందే నేను ఆ యొక్క స్థితిని నేను పట్టుకుని ఉన్నాను, లేక దాన్ని నేను నా జీవితం పొందుకున్నానని నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ అని చెప్తూ అది నేను ఏం చేస్తున్నానంటే వెనుకున్న మనిషి ముందున్నవాడు వేరుపడుతూ దానికి ఉపోద్ఘాతంగా 12వ వచనం గమనిస్తాము. ఇదివరకే నేను గెలిచిందని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందింది నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు పట్టుబడినా దాన్ని పట్టుకున్న వాళ్ళని వదిలిచున్నాను. ఈ వాక్యం చూసినట్టయితే పౌలు తన యొక్క హృదయ స్థితిని తెలియజేస్తున్నాడు. సంపూర్ణ సిద్ధి పొందుట అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. ఈ సంపూర్ణ సిద్ధి పొందుట అనే మాట అర్థం ఏంటంటే ఎవరు ఈ సంపూర్ణ సిద్ధి పొందేవారు ఎవరు? ఈ మానవుడు సంపూర్ణ సిద్ధి పొందాడు అని మనం ఎలా చెప్పగలం? దానికి జవాబు ఏంటంటే ఈ వాక్యానుసారం చెప్తున్నాను. ఏ మానవుడైతే తన జీవితంలోని తన జీవితం పట్ల ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి పిలుపు లేక ప్రభు యొక్క ఏర్పాటు ఏమిటి, ఆ మానవుని పట్ల ప్రభు యొక్క అంతిమ స్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఓ మానవుడు తన జీవితం పట్ల ప్రభు యొక్క సంకల్పం ఏంటో, అది సంపూర్ణ సంకల్పం ఏంటో దాన్ని ఒక మానవుడు స్వతంత్రి ఉంటే అప్పుడు వాడు సంపూర్ణమైన సిద్ధి పొందినవాడు అని మనం అనుకోవచ్చు. దీనికి ఒక వాక్యం చూద్దాం. ఎఫ్సీయులకు 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చాలు, ఇక్కడ మాట చూస్తున్నాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన ఏంటి పట్టుకుంటాడు? క్రీస్తు చేత ఎందుకు పట్టుబడ్డాడు? ఆ సంగతి ఏంటి? దాన్ని నేను పట్టుకున్నామని ప్రయత్నం. అంటే దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పౌల్ని ఎన్నింటి అనుకుంటున్నాడో అది పౌరులకు అర్థమైంది కాబట్టి దాన్నే నా జీవితంలో నేను నెరవేర్చాలని అంటున్నాను. అంటే ఇక్కడ నేను దేని చేత ప్రభువుని పట్టుకున్నాడో దాన్ని పట్టుకున్న వాళ్ళని నేను ఏం చేస్తున్నాను? పొందుతున్నాను. ఆయన ఇక్కడ గుడి ఏర్పడింది. ఏమిటి ఆ గుడి?
ఆయన ప్రభువు ఆయన ఎందుకని ఉంటున్నాడో ఆయనకు అర్థమైంది, ఆయన గురి అర్థమైంది. అందుకని నేను ప్రభువును ఎందుచేత నేను యేసుక్రీస్తు పట్టుబడినో దాన్ని పట్టుకున్నాను, పరిగెత్తున్నాను. అంటే ఇక్కడ ఒక మాట వాడండి, దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తున్నాను. పరిగెత్తున్నాననే మాట ఆయన యొక్క పరిచర్లో మనం గమనిస్తాం. ఆయన పరిగెత్తున్నాడు అంటే ఎవరు పరిగెత్తారు? గురి వద్దకు త్వరగా చేరాలనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారే పరిగెత్తారు. పౌరులకు అర్థమైంది పడుతున్నాడు, ఆయన దేని చేత పట్టుబడ్డాడో దానికి శ్రేష్టమైనటువంటి స్థితిని ఆ పిలుపు పిలుపుని ఆయన గ్రహించాడు. ఆ పిలుపు బహుమానం పొందవాలని పరిగెత్తున్నాడు. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్న వాటిని వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి వరకు వేరుపడుచు తీసిచేసినందుకు దేవుని ఉన్నత పిలుపు బహుమానమును పొందవాలని గురి వద్దకే ప్రయత్నిస్తున్నాను. ఏది గమనించండి, ఇక్కడ గమ్యస్థానం చేరడానికి నీకు అర్థమైంది. సామాన్యం కాదు, ఆ గమ్యస్థానం, అది ఆ బహుమానం, ఆ పిలుపు అర్థమైంది. ఈయన పరిగెత్తున్నాడు. ఎందుకు పరిగెత్తున్నాడు అంటే క్రీస్తు యేసు దేవుని ఉన్నతమైన పిలుపును కలిగి బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తున్నాను. దయచేసి గమనించండి, ఈ బహుమానం ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని ఉన్నతమైన పిలుపును కలిగి బహుమానం. దేవుని ఉన్నతమైన పిలుపు అంటే పౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. పౌలు ఏం చేశాడంటే తనకున్న శక్తినంతా కూడగొట్టుకొని తన జీవితానికి ప్రభు ఏర్పరిచినటువంటి గురిని చేరుకోవడానికి ఎంతో ఏకాగ్రతతో ముందుకు సాగుతున్నాడు. ఆ యొక్క ఏమిటి లక్ష్యం ఏంటి, ఆ గురి ఏమిటంటే క్రీస్తులో పరిపూర్ణ ఏకత్వం పొందడం, అతని యొక్క అంతిమ రక్షణ, మృతుల్లో నుండి పునరుద్ధానం పొందడం. అది అంచేత గమనించైతే వెనుక ఉన్నవి మరచి ముందున్నవి వేరుపడుచు ఆయన పరిగెత్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఈ ఉన్నతమైన పిలుపు యొక్క అర్థం మనకి ఇంకా అర్థం కావాలంటే ముందుకెళ్దాం. ఈ ఉన్నతమైన పిలుపు ముగింపు వచ్చింది. దాని ముందు ఏంటంటే ఏడవ చదువుదాం, 7. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా అంటే ప్రభు యొక్క మనుషుడు సమాన అనుభవము కలవాడిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క జీవితంలో మనం
ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య గురించి మనం గమనించాడు. ఆఖరి దినమే చాలా క్లిష్టమైంది, చాలా కష్టమైంది. అందుకని ఇక్కడ ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ శ్రమలో నేను కూడా సమాధానం గలవాడిని ఉంటాను. ఆయనను ఆయన పునరుద్ధానంలో నిమిత్తము ప్రభు యొక్క జీవితంలో ఆయన తెలిసింది ఏంటంటే ప్రభు తెలుస్తున్నాడు. ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఆయన ఎరి నిమిత్తమును, ఆయన శ్రమలో పాల్గొనే నిమిత్తమును సంవత్సరం మసూచిన వాటిని బండితో సమానంగా ఎంచుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం చదివినట్టయితే ఏమన్నారా, నేను దేని చేత పట్టుబడినో దాన్ని నేను పట్టుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను, పరిగెడుతున్నాను. ఏంటి ఎన్ని పట్టుబడ్డాడు? దానికి ఇది ఈ వాక్యమే అయితే క్రీస్తుని సంపాదించుకొని ఏవేవి నాకు లాభాలు ఉన్నా వాటిని క్రీస్తు నిమిత్తము నష్టం ఎంచుకోండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. అంతేదా ఈ 7 నుంచి ఈ 11 వచనాల్లోనే హెబ్రీ 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది మీరు ఇక్కడ గమనించినట్టయితే విలుపులు రాసిన పత్రికలోని అక్కడ మనం చూస్తాము, వెనుక ఉన్న వాటిని మరచి అనే మాట ఉంది అక్కడ. వెనుక ఉన్న వాటిని మరచి. సహోదరులారా, ఫిలిప్పి 4:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అదేవిధంగా హెబ్రీ 12లో కూడా మనం చూస్తాం. ఇక్కడ వెనుకున్న వాటిని మరచి అన్నాడు. ఇక్కడేంటి, ప్రతి భారమును చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అంతేకాకుండా ఓపికతో పరిగెత్తాం అంటున్నాడు. పరుగు అంచేత ఇక ఉన్నట్టయితే పౌలు తన జీవితంలోని ఆయన అర్థం చేసుకొని దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని పిలుపుని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా తన యొక్క పరుగును ఆయన తదుముట్టించాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, మనం ధ్యానించిన లేఖన భాగంలోని ఒక మాట మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన వాక్యం ద్వారా మనతో చెప్పాడు. ఓ ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనం పిలిచాడని. ఆ ఉన్నతమైన పిలుపు పిలవడం కాకుండా అతను ఒక బహుమానం కూడా మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే దేవుని ఉన్నతమైన బహుమానం పొందవాలని నేను వీడి వద్దకి పరిగెత్తున్నాను అంటాడు పౌలు.
అయితే ఈ ఉన్నత పిలుపులకు బహుమానం పొందాలంటే పౌలు ఏం చేసింది, వెనుకున్న వాటిని మరచి ముందున్నవాడి వరకు వేగిరపడుచు అంటాడు. అంటే ఈ బహుమానం పొందడానికి తాను అయోగ్యుడు అయినప్పుడు కూడా ప్రభువు తన కృపను బట్టి నన్ను ప్రేమించి నన్ను యోగినిగా సిద్ధపరిచాడని, నేను దేని చేత యేసుక్రీస్తు పట్టుబడిచినో అది ఆయన అర్థం చేసినాడు కాబట్టి గురి వద్దకి పరిగెత్తున్నాడు. అలాగే ఈ పరిగెత్తుట అనేది ఆయన జీవితంలో అలవాటు. గురి వద్దకు పరిగెత్తాడు, బహుమానం పొందేందుకు పరిగెత్తాడు. అంతేకాకుండా మంచి పోరాటం పోరాడాడు. ఈ ఉన్నతమైన పిలుపులకు బహుమానం పొందడానికి మనం గురి వద్దకు పరిగెత్తాలి. ఆ బహుమానం యొక్క విలువను గుర్తించి దానికన్నా విలువ లేనిది వాటిని వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటికి వేరుపడిచి మనం ముందుకు సాగాలి. అలాగా పౌలు ఎలాగైతే ఉన్నతమైన పిలుపును ఆయన గమనించి ఆయన స్వంతించుకున్నాడు, అలాగే మనం కూడా పొందుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి చూస్తున్నాయన దేవా, ధ్యానించిన వాక్యం ద్వారా మాకు ఉన్నతమైన పిలుపు ఉందని మీరు తెలియజేశారు. ఆ ఉన్నతమైన పిలుపు శాశ్వతం తెలియజేశారు. దాన్ని అర్థం చేసుకున్న వారం మేము ఆ ఉన్నత పిలుపు కలిగి బహుమానం యొక్క విలువను మేము గుర్తించుకొని మా జీవితాలని మీ కొరకు త్యాగం చేయగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని మహిమ ఘనత బ్రహ్మను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వదిస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవునికి ప్రేమ పెద్దలను అన్ని సమాధానం ఆదరణ ఇప్పుడు మనకును ప్రేమించే అందరికీ సదాకాలం తోడేండి కాపాడును కాక. ఆమేన్, ఆమేన్.